నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం యువత ముందుకు తీసుకెళ్లారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. కాకుమాను వారి తోటలో జీఎంసీ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం భోగి వేడుకలు జరిగాయి. నజీర్ ఈ వేడుకలను ప్రారంభించి చిన్నారులను ఆశీర్వదించి గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరికి నజీర్ భాయ్ అంటే ఇస్తాం. చేసిన పెద్దలందరినీ కూడా నజీర్ అహ్మద్ గారు గుంటూరులో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సాక్షాత్ ఈశ్వరుడు పోతున్నావా ఆయన కుడి చేయండి గర్వసేయంట బసవదేవుడు ఫస్ట్ ఆయన ఉండబట్టి మనం బతకలిగినాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంటూరు నగరంలో సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి సంక్రాంతి సంబరాలు ఒక మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడి అండదండలతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ప్రతి పండుగను కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఈరోజు యువత సాంస్కృతిక కార్యక్రమాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున యువతను ఆకర్షించేటువంటి విధంగా ఈ భోగి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి వేదిక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత వైభవంగా ఈసారి జరుపుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా ప్రతి ఒక్క పండుగను జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి పండుగలు అనేవి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా గుంటూరు తూర్పు 51 తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మేయర్ గారి సూచనల మేరకు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన గుంటూరు తూర్పులో అనేది ఫస్ట్ టైము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ రోజు వచ్చేసి 13, 14, 15 తేదీలు 3 రోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. 13వ తారీఖు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, జానపద నృత్యాలు ఇవన్నీ కూడా సాగినాయి. ఇది రెండో రోజు 14వ తారీఖు భోగి పండుగ. భోగి పండుగ రోజు భోగి పళ్ళు, భోగి మంటలు, అలాగే డప్పు భజన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గము అలాగే గుంటూరు నగరం మొత్తం కూడా విచ్చేసి ఇక్కడ ఘనంగా నిర్వహించి ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడాను భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి మరియు గుంటూరు నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా మన భారతదేశంలో అత్యంత ఉల్లాసంగా ఆనందంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ ఒకటి. సంక్రాంతి అంటేనే మన సాంప్రదాయం, మన సంస్కృతి, ఐక్యత విలువలతో నేర్పుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి 3 రోజులు ఎంతో ఘనంగా పండగ వాతావరణంలో గుంటూరు ఈస్ట్లో కూడా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పండగ మీ అందరి జీవితాల్లో ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 3 రోజులు చేసుకునే పండగలో భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఈ రోజు భోగి అనేది పాత వస్తువులని మరియు పాత ఆలోచనల్ని ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టి కొత్త ఆశలతో, కొత్త మార్గంతో, కొత్త అభివృద్ధితో మనమందరం చేసుకోవాలని ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయంగా ప్రతీకగా నిలిచింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క భోగి పండుగలో మనమందరం బాగుండాలని, కూటమి ప్రభుత్వం కూడా బాగుండాలని, ప్రజలు కూడా బాగుండాలని, కొత్త మార్గంతో, అభివృద్ధితో, సంక్షేమంతో ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అనేకమైన అభివృద్ధి కూడా కొనసాగించాలని ఆయనకి కూడా కూటమి నాయకులందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో భోగి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్జీఓ కాలనీలో జరిగిన ఈ వేడుకల్లో అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని భోగి మంటలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి వారు దహనం చేశారు. ఇక అంబటి రాంబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రూపొందించిన పాటతో నృత్యాలు చేసి సందడి చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వంలో సంక్రాంతికి ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. డాన్సర్ రవి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి. ఓకే సుమారేనా కొంచెం సంఖ్య సుమారేనా కొంచెం రావాలి. మీరెవరు అవసరం జీవితాల్లో
గుంటూరు బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భోగి మంటలు వేశారు. చిన్నారులపై భోగి పళ్లు పోసి తాడులాగుడు ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిపిఐ నేతలు ధ్వజమెత్తారు. భోగి పండుగ సందర్భంగా వినూత్న రీతిలో సిపిఐ నిరసన చేపట్టింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్యం దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ విధానం రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, ఆ జీవో కాపీ ఏదైతే ఉందో జీవో కాపీని రద్దు చేసే కార్యక్రమం గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి భోగి మంటల్లో జీవో కాపీని తగలబెట్టమైంది. ఏదైతే ఆ జీవోని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లు అమ్మితే ఈ రోజున కాలేజీలు అమ్మే పద్ధతికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే జీవో వల్ల మరి పేదలకి వైద్యాన్ని కూడా దూరం చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి వాళ్ళు పెట్టినటువంటి గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు డొనేషన్లు ఎక్కువ వసూలు చేయటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో పెడతా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ అవుతూ ఉంది. దానివల్ల డాక్టర్లు ఏదైతే మరి సీట్లు కొనుక్కోవడం వల్ల రిజర్వేషన్లు దెబ్బతింటా ఉన్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి. అట్లాగే మెడికల్ సీట్లు కొనుక్కున్న ఆయన కూడా వ్యాపారం ఆలోచించుడి డాక్టర్లు పేదలకు వైద్యం దూరం చేసి మరి ఆ పద్ధతిలో ముందుకెళ్ళబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెంటనే రద్దు చేయాలని తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేసే వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా
భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం ముందు భోగి మంటల్లో జీవో నంబర్ 590, 847 జీవోలని ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లల్లో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే ఆనవాయితీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దానికి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని నడపాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోల్ని అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పనికిరావు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భోగి మంటల్లో వాటిని దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఏది కూడా వదలడం లేదు. ఇందుగలడు అందులేదు సందేహం వలదని చెప్పి ఏ విధంగా అయితే ఆనాడు భక్త ప్రహ్లాద చెప్పాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రైవేటీకరణ చూస్తూ ఉంది, రూపాయి ఆశిస్తూ ఉంది. పేదలకి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏవి కూడా చేయడం లేదు. ప్రధానంగా ఈ యొక్క పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నడపడం అంటే అది పూర్తిగా ప్రైవేటు వారికి దారాదత్తం చేయడమే. కేవలం వైద్య విద్య మాత్రమే కాదు, వైద్యం కూడా పేదలకు అందకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా సమీకరించి చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్కి తప్ప నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భోగి మంటల్లో కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ వద్ద వారు మాట్లాడారు. జనవరి నెలాఖరులోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కళాశాలని ప్రైవేట్ చేసే కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా 590 జీవోని, అదేవిధంగా 847 జీవోని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ భోగి సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో జీవోని దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగళం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయను, ఒక్కడంటే ఒక్క సీట్ అమ్ముకోనని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు 100 ఎకరాల భూముల్ని లీజులకు ఇస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, అయిన ఇష్టానుసారంగా భూముల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని పప్పు బెల్లాలుగా అమ్ముకోవడానికి అవి మీ తాత ఖర్జూర్నాడు ఆస్తులు కాదు, అదేవిధంగా మీ హెరిటేజ్ కంపెనీ ఆస్తులు కూడా కాదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో మెరిట్ విద్యార్థులు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని పేద వర్గాల ప్రజలు మేము మెడికల్ సీట్ కొనాలని చెప్పి కళ్ళ కంటూ ఉంటే రాష్ట్రంలో పూర్తిగా వారికి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నాం.
ఈ రాష్ట్రంలో గుంటూరు వేదికగా జీజీహెచ్కి వెళ్తూ ఉంటే కనీసం బెడ్లు సౌకర్యాలు లేక కింద పడుకునే పరిస్థితి నెలకొంటా ఉంది. ఎక్కడ పూర్తిగా చేతికి సలైన్లు పెట్టుకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటా ఉంది. అటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే అవి కూడా మాకు అవసరం లేదని చెప్పని పూర్తిగా ప్రైవేట్ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా ఏఐఎఫ్గా పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి విడుదల చేయాలి, మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భోగి మంటల యొక్క జీవో కాపీలని బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు గారు. బాబు ష్యూరిటీ ఇచ్చారు. వారి బాబు లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది, పవన్ బాబుకి కూడా ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మాకు ఉద్యోగం ఎక్కడా అని. నారా లోకేష్ గారు గతం యువగలం పాదయాత్రలో చెప్తా ఉన్నారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చింది, సేవ్ చేసుకొని పెట్టుకోండి, నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోను, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము, జనవరి మీ కళ్ళకు కనబడడం లేదా? ఒక జనవరి పోయింది, ఇది 2వ జనవరి, జాబ్ ఎక్కడైనా అడుగుతా ఉన్నాము. మరోవైపు నేను రాగానే జగన్ 17 మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు, 107, 108 జీవో రద్దు చేస్తానని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వేం చేస్తా ఉన్నావు? మొత్తం కాలేజీలను అమ్ముకుంటా ఉన్నావు. అదేమిటంటే ప్రశ్నిస్తే నేను ఎకరం భూమి రూపాయికి కాదు, పావులకు కాదు, ఊరికే ఇస్తా అంటున్నారు. అదేమన్నా మీ తాత ఆస్తి అని అడుగుతా ఉన్నాము. మీకు అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులను ఇవ్వకుండా తప్పించి ప్రజల ఆస్తిని ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకొని ప్రజల దగ్గర ఆస్తిని ఇవ్వడానికి మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేని పక్షంలో మరిన్ని పోరాటాలు మీరు చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. లాడ్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే నజీర్, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొని వెంకటేశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గాదే వెంకటేశ్వరరావు మరిన్ని పదవులు అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాయకత్వం మాట్లాడు లేదు, ఇప్పుడు మాట్లాడతాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.